ఈ లోకంలో చాలామంది పెద్దవారిని మనం అడిగితే, "అమ్మా! నువ్వు చనిపోతే ఎక్కడికెళతావు?" అంటే, "నేను చనిపోతే దేవుని కాడికెళతాను" అంటున్నారు. కానీ మనుషులమంతా మనము పాపులము. దేవుడు చూస్తే పరిశుద్ధుడు. పాపి పరిశుద్ధిని చేరుకోవాలంటే మధ్యలో ఉన్న పాపం పోవాలి. పాపం తీసివేయగలిగిన దేవుడొక్కడే. కాబట్టి మన పాపమును ఈ లోకములో విడిచిపెట్టి దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవుని చేరుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఏ మనుషుడు ఇంతవరకు దేవుని చూడలేదు. ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి మనం జీవిస్తామో బైబిల్ సెలవిస్తున్నది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇంకొక మాట కూడా సెలవిస్తుంది, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎప్పుడైతే నీతిని అనుసరించుచు పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఈ లోకములో దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడంట మనము దేవుని గుడారములో అంటే పరిశుద్ధమైన ఇంటిలో మనం చేరగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు దేవుని చేరుకోవాలనుకుంటే ఈ లోకములో నీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలో జీవించడానికి ప్రయత్నం చేస్తూ పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరుకునే దానికి ప్రయత్నం చెయ్యి. ప్రైజ్ ద లార్డ్.